హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మనకి చిన్న నోటిఫికేషన్ అయినప్పటికీ వేకెన్సీస్ మాత్రం ఎక్కువ సంఖ్యలో అయితే ఉన్నాయి. అండ్ మనకి కాంపిటీషన్ అనేది ఈ జాబ్స్కి చాలా తక్కువ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీకు డైరెక్ట్ అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ July 3 వరకు అయితే టైం ఉంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏ టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ ఉంటుందంటే క్వాంట్, మనకు అలాగే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ యొక్క సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామినేషన్ పెడతారు. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి మనకి కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉంటుందన్నమాట. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే డైరెక్ట్ అనేది చేస్తారు. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను మీరు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్తో పాటుగా ఇందులో మనకి జూనియర్ టెక్నీషియన్లు, అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్స్, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్, ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేశారు. అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇదే వీడియోలో మీకు జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే సో ఏ విధంగా అప్లై చేయాలని కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సో ముందుగా మనం ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేస్తారు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి డిప్యూటీ రిజిస్టర్, ఇంకా మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇలా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి గ్రూప్ సి క్యాడరే కాకుండా గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అండ్ గ్రూప్ సి క్యాడర్ కూడా వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అంటే జూనియర్ అసిస్టెంట్కి అయితే ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 21 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లోనే 11 ఉన్నాయి. అండ్ మనకి వివిధ కేటగిరీల వారిగా వేకెన్సీస్ కేటాయించారు. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మనకి వివిధ విభాగాల్లో వచ్చేసి మనకి దాదాపు 30కి పైగానే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే అంటే మీకు జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే పే లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు బేసిక్ పేనే 21,000 నుంచి 69,000 వరకు ఉంటుంది. బేసిక్ పే మాత్రమే. దీంతోపాటు మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు కూడా సాలరీ తీసుకోవచ్చు. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి కానీ అండ్ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కానీ మీకు సాలరీ అనేది సేమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఏదైతే జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో వాటికి వచ్చేసి మినిమం 18 నుంచి
సో జనరల్ అభ్యర్థులు అయితే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇదే నోటిఫికేషన్లో మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఒక జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎసెన్షియల్ అనమాట. సో కంపల్సరీగా అడిగేటువంటి క్వాలిఫికేషన్. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేస్తుంది, ఇది మనకి అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా డిగ్రీ పాస్ అని అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏరోస్పేస్ కానీ మెకానికల్కి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేకపోతే మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన సంబంధిత డిసిప్లిన్స్లో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీ విభాగంలో వేకెన్సీ ఉంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి, ఎర్త్ సైన్స్, సో ఈ విధంగా బీటెక్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి సపరేట్గా అయితే వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి కూడా మీరు సపరేట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి ఇనిషియల్గా మీకు సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ పోస్టింగ్ కాన్పూర్లో ఉంటుంది. తర్వాత మనము ఏపీ వాళ్ళైతే తిరుపతికి అండ్ తెలంగాణ వాళ్ళకైతే మన హైదరాబాద్కి మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లు అనేవి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు ఎవరు ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలనేది ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ అప్లికెంట్స్ అయితే 500 అండ్ మిగతా వాళ్ళైతే మాత్రం 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్టర్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మీకు దీనికి సంబంధించిన మీకు పేజ్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సో ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సో లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లై అయితే చేసేసవచ్చు అనమాట. సో చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. 3 జూలై లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, డిగ్రీ అర్హతతో, అలాగే బీటెక్ వాళ్ళకి, ఇంకా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్స్ ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదువుకోండి. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి కాబట్టి అది మీకు ప్రిఫరెన్స్గా అయితే చెప్పడం జరిగింది. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.